డివోర్స్డ్ వైఫ్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకుంటే తనకి మళ్ళీ లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ ఇవ్వొచ్చా? అది తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అలా కాదు, కొన్ని పరిస్థితుల్లో మెయింటెనెన్స్ తగ్గొచ్చు లేదా ఆగిపోవచ్చు. కోర్టు పరిస్థితులను బట్టి నిర్ణయిస్తుంది. ఉదాహరణకు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 ప్రకారం డివోర్స్డ్ ఉమెన్ రీమ్యారేజ్ చేసుకుంటే మెయింటెనెన్స్పై ఎంటైటిల్ పైన ప్రభావం పడుతుంది. అలాగే వైఫ్ తనకు తగిన ఆదాయం సంపాదిస్తుందా, పరిస్థితులు మారాయా, హస్బెండ్ లేదా వైఫ్ పరిస్థితులు సస్టైనబుల్ చేంజ్ అయ్యిందా అనే అంశాలపైన కోర్టు పరిశీలిస్తుంది. డివోర్స్ అయిన తర్వాత మెయింటెనెన్స్ అనేది ఆటోమేటిక్గా కాదు, అలానే ఆటోమేటిక్గా క్యాన్సిల్ కూడా అవ్వదు. ప్రతి కేసు ఫ్యాక్ట్స్ ఆధారపడి ఉంటుంది. కోర్టు దానిపైనే నిర్ణయం తీసుకుంటుంది. అంటే డివోర్స్డ్ తర్వాత కూడా లీగల్ రైట్స్ ఉంటాయంటే ఎగ్జాక్ట్లీ ఉంటాయి. డివోర్స్ తర్వాత మ్యారేజ్ ముగుస్తుంది, కానీ కొన్ని ఫైనాన్షియల్ రైట్స్ వెంటనే ముగిసిపోవు. ఇలాంటి లీగల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.